మొన్న మధ్యన చాగంటి గారి మీద ఒక వార్త వచ్చినటువంటి సందర్భంలో నేను ప్రస్తావించా, ఆయనకు అవమానం జరిగిందంటూ సాక్షిలో ఒక వార్త రావడం, ఆ సందర్భంలో వైకుంఠంలో నుంచి తీసుకెళ్లారన్నప్పుడు వైకుంఠంలో నుంచినే పంపిస్తారు, ప్రత్యేకించి ఎదురు నుంచి పంపించాలని ఉండదు, దాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు, దాన్ని అనవసరంగా ఏదో వివాదం చేస్తున్నారు, ఒకవేళ ఆయనకి ఏదైనా అవమానం జరుగుంటే ఆయనే చెప్పుండేవారు కదా అన్నటువంటిది నేను ప్రస్తావించి. అయితే చాగంటికి అవమానం అన్నటువంటి పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేసినటువంటి వాళ్ళ మీద ఇప్పుడు పోలీస్ కేసు నమోదు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీలో అవమానం ఏది చాగంటి కోటేశ్వరరావు గారికి తిరుమల యాత్రలో భాగంగా టీటీడీలో అవమానం అంటూ దుష్ప్రచారం చేశారంటూ 3 సంస్థల మీద కేసు పెట్టింది. యూనివర్సిటీ తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ రోజున ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి తిరుమల పర్యటనపై వాస్తవ సమాచారం సోషల్ మీడియా ద్వారా టీటీడీ వెల్లడించిన సదరు సోషల్ మీడియా ప్రతినిధులు పదే ప్రతిష్టను దెబ్బతీసేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేశారు. దీంతో సదరు ప్రతినిధి తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో పాటు న్యూఢిల్లీలో విజయవాడలో గల PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారికి ఫిర్యాదు చేయడమైంది. అదేవిధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రపంచవ్యాప్తంగా చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్యాత్మిక అభిమానుల మనోస్థైర్యాన్ని పలచన చేసేలా విషప్రచారం చేసిన సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేయాలని యూట్యూబ్ మెటా మేనేజ్మెంట్ వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాస్తవానికి డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారికి జనవరి 14 శ్రీవారి దర్శనం, జనవరి 16వ తేదీ సాయంత్రం టీటీడీకి చెందిన మహతి ఆడిటోరియం ప్రవచనాలు ఇచ్చేందుకు 2024 డిసెంబర్ 20న టీటీడీ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. వారికి ఉన్న క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14 శ్రీవారి దర్శనం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా రాంబగీచా గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెళ్లేందుకు బ్యాటరీ వాహనాలను శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లను చేసింది. టీటీడీ చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను వారు సున్నితంగా తిరస్కరించి సామాన్య భక్తుల తరహాలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుంటానని వారే స్వయంగా వెల్లడించి శ్రీవారిని దర్శించుకున్నారు. జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో శ్రీ చాగంటి వారి ప్రవచన కార్యక్రమాన్ని వాయిదా వేస్తే బాగుంటుందని వారి దృష్టికి టీటీడీ ఉన్నతాధికారి తీసుకెళ్లగా ఈ విన్నపాన్ని శ్రీ చాగంటి వారు అంగీకరించారు. తదుపరి వారి అనుమతి తేదీలను మరోసారి తీసుకుని ప్రవచనాలు ఇచ్చేందుకు టీటీడీ నిర్ణయించింది. వాస్తవం ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని చివరి నిమిషంలో పరిపాలనా కారణాలు ఇచ్చా శ్రీ చాగంటి వారి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్టు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేశారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట ఉన్న టీటీడీ సంస్థను పలుచన చేస్తూ ఏదైతే అవాస్తవాలను పదే దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపైన సంస్థలపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది అన్నటువంటి వార్తని అనే ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు ఇప్పుడు.